పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 1-6 వచనం. పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలం నాకడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, కొందరు వచ్చి యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నారు. అది పిలాతు కాలంలో అక్కడ బలులు వేయబడ్డాయి, అక్కడ కొంత రక్తము చిందింపబడి ఉన్నది అని యేసు ప్రభులతో వారు చెప్తున్నాడు. ఈ పిలాతు ఒక దుష్ట పాలకుడు, ఒక దుష్ట స్వభావం కలిగిన పాలకుడు. అతను యూదయ ప్రాంతంపై రోమన్ గవర్నర్గా నిర్మింపబడ్డాడు. యూదా ప్రాంతంపై రోమన్ గవర్నర్గా ఆయన అతనికి ఆ బాధ్యత శిక్షగా ఉండవచ్చు. చూడండి, ఒక బాధ్యత కూడా శిక్షగా కావచ్చు. మంచి బాధ్యతలో ఉన్నాడు, గవర్నర్ పోస్ట్లో ఉన్నాడు, ఒక అధికారికంగా ఉన్నాడు. కానీ ఆయన కేవలం ఆయన దుష్టపాలకుడు. మరి అధికారికంగా నియబడేటప్పుడు న్యాయపాలకుడు కాదు ఆయన. మరి దుష్టపాలకుడుగా ఉంటున్నాడు ఆయన. మరి ఆ బాధ్యత శిక్షగా మారవచ్చు. పిలాతు మంచి పొజిషన్లో ఉన్నాడు, కానీ మరి ఆ బాధ్యత మరి శిక్షగా మారింది. ఎందుకంటే అతడు అనేకులను గలిలయను ఆయన చంపేసి బలు అర్పించాడు. ఆయన వారితో ఇట్లనే యేసు ప్రభుల ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారు. మరి అట్టి హింసలు వారు పొందారు గలిలయులు. మరి వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారు. వారు పాపులు కాబట్టే వాళ్ళకి ఆ మరణశిక్ష పడింది అని మీరు అనుకుంటున్నారా? మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం. మన పాపాల గురించి మనం ఆలోచించకుండా, మన తప్పిదాల గురించి మనం ఆలోచించకుండా, ఇతరులను వేరుపెట్టి చూపి వారు ఏదైనా మరి బాధలకు గురైనప్పుడు, కష్టాలకు గురైనప్పుడు వారి గురించి మనం మాట్లాడుతుంటాం. వారు తప్పులు చేశారు, పాపాలు చేశారు, వారికి దేవుడు అంటే భయం లేదు, దేవుని ఏడ వారికి భయభక్తులు లేవు అని వాళ్ళని విమర్శిస్తూ మనం మాట్లాడుతుంటాం. యేసు ప్రభువులు అదే అంటున్నారు. వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? మీరు వచ్చి మాట్లాడుతున్నారే నా దగ్గర ఇలా జరిగిందని. మరి మీరు తలంచుతున్నారా? వారికంటే పాపులని మీరు తలంచుతున్నారా? వారు గలిలయలోని కంటే అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారు. చనిపోయిన వారందరూ పాపులని మీరు తలంచుచున్నారా అని ఆయన వారిని ప్రశ్నిస్తూ కారని మీతో చెప్పుచున్నారు. కాదు, వారు చనిపోయినంత మాత్రాన, వారి రక్తం అక్కడ చిందింపబడిన మాత్రాన, వారు బలి అయినంత మాత్రాన కారు అని మీతో చెప్పుచున్నారు. మీరు మానవ పొందనేలా మీరందరూ అలాగే నశించు. చూడండి, మీరు వచ్చి చెప్తున్నారే, మరి పాపులని మీరు తలంచుతున్నారా? కారు, వారు పాపులు కారు. వారి రక్తం చిందింపబడిందంటే వారు పాపులు కారు. అలాగే క్రీస్తు ప్రభువుల వారి గురించి ప్రవక్తలందరూ చనిపోయారు. ఆది నుంచి మరి కొత్త నిబంధన వరకు చాలామంది బలయ్యారు. సరే, బలి అవుతున్నారు, చంపబడుతున్నారు, వారి రక్తం చిందింపబడుతున్నది. వారి పాపుల కాదు. అలాగే వారు పాపులని మీరు తలంచుతున్నారా? అలా కాదు. మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. అవును, క్రైస్తవ జీవితంలో మనం చాలా వేషధారణ జీవితాన్ని కలిగి ఉంటాం. వేషధారులుగా ఉంటాం. ఎంతో భయము భక్తి ఉన్నట్టు మనం వేషధారణతో ప్రవర్తిస్తుంటాం. ఆయన సన్నిధిలో కూడా మనం వేషధారణగా ఉంటాం. ఆయనను ఆరాధించడం కూడా కొన్నిసార్లు వేషధారణగానే ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, మారు మనసు పొందని ఎడల మీరందరూ నశిస్తారు. అవును, ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొందవలసిందే. మారు మనసు పొందని ఎడల నశించిపోతాం, సాతానుకు అప్పగింపబడేవారిగా ఉంటాం. గలిలియన్స్ ఒక కూటమిగా ఉన్నాం. మరియు సులభమైలోని గోపురం వద్ద పడిచచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా?
మరి ఇక్కడ సిలోయములోని గోపురం దగ్గర 18 మంది చనిపోయారు. గోపురం పడి చనిపోయారు. మరి చనిపోయినంత మాత్రాన యెరూషలేములో కాపురం ఉన్నది వారందరికంటే అపరాధులను తలంచున్నారు. వారు అపరాధులు కాబట్టి చనిపోయారు అనుకుంటున్నారా? మనం అనుకుంటాం. కొందరు చనిపోయినప్పుడు చాలా పాపం చేశాడు కాబట్టి చనిపోయాడు అని మనము అపరాధులుగా వారిని ఎంచుతూ ఆ పాపాన్ని బట్టి చనిపోయాడని మనం నిర్ణయించుకుంటాం. కానీ మనలో పాపం ఉన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే అంటున్నాడు, అపరాధులని తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నారు. కారు, వారు అపరాధులు కారు. మీరు మారు మనసు పొందండి. మీ గురించి ఆలోచించండి. వారు అపరాధులు కాదు. చూడండి, యేసు ప్రభువు వారు చెప్తారు. మీరు వచ్చి చెప్తున్నారే, కొందరు వచ్చి కొందరు విషయాలు కొందరి దగ్గర మాట్లాడుతుంటారు. కొన్ని కుటుంబాల గురించి మాట్లాడతారు, కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళేమిటో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఏ పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకుండా ఇతరుల గురించి మరి చెడుగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తులు సమాజంలో చాలామంది ఉంటున్నారు. వాళ్ళకు దొరికిందే ఆధునిక సమయం దొరికిందంటే వారి మైమర్చిపోయి ఇతరుల మీద నిందలు పెట్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అది వారు గొప్పగా తలంచుకుంటారు. చాలా గొప్పగా తలంచుకుంటారు. ఇతరుల విషయాలు మాకు బాగా తెలుసు, వారి కుటుంబాల గురించి తెలుసు, వారి పరిస్థితులు తెలుసు. మీరు మర్చిపోతారు. అందుకే యేసు ప్రభువు వారు అంటున్నారు, మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా నశించిపోతారు, జాగ్రత్త అని వారిని ఆయన ఒక విధంగా హెచ్చరించారు. అటువలే లూకా 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 9 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. మారు మనసు పొందని నీతిమంతులు 99 మంది ఉన్నారు. చాలా నీతిమంతులు, నీతితో జీవిస్తున్నారు, కానీ మారు మనసు లేదు. వారు నీతిమంతులే కానీ మారు మనసు లేని జీవితాలు కలిగిన వారు. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మారు మనసు పొందని అక్కరలేని వారికి అక్కర్లేదు మారు మనసు. ఎందుకంటే మేము నీతిమంతులు, మేము నీతిగా జీవిస్తున్నాం. మారు మనసు అక్కరలేని 99 మంది 99% వాళ్ళకి అక్కర్లేదు, మారు మనసు అక్కర్లేదు. మేము నీతిగా జీవిస్తున్నాం, మేము నీతిమంతులమని వారే అనుకుంటున్నారు, కానీ మారు మనసు వారికి అక్కర్లేదు. మరి నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మరి మారు మనసు పొందితే ఏమవుతుంది? కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. పరలోకంలో దేవుడు, దేవదూతలు, ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువగా సంతోషం కలుగుతుంది అని ప్రభువుల వారు చెప్తున్నారు. ఎక్కువగా సంతోషం కలుగుతుంది. మరి అలాగే దేవుడు చూడండి, మారు మనసు గురించి యేసు ప్రభువు వారు ఎలా మాట్లాడారు. ఆయన గొర్రెల గురించి ఎగ్జాంపుల్ చెప్పాడు. తప్పిపోయిన ఒక గొర్రె దొరికినప్పుడు మరి దాన్ని భుజాల మీద వేసుకొని ఆ గొర్రెలు కాపాడి ఎంత సంతోషం చూస్తాడు. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన వెతుకుతూ ఉంటాడు. దేవుడు కూడా, ప్రభువు కూడా. ఒక్క పాపి నశించడం ఆయనకి ఇష్టం లేదు. నీతిమంతులు ఉన్నారేమో, కానీ ఒక పాపి మరి నశించడం ఆయనకి ఇష్టం. ఆ ఒక్క పాపి కూడా నిత్య జీవంలో వారసత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు అభిలాషిస్తున్నాడు. నీ ఎడల నా ఎడల అట్టి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు తప్పిపోతున్నావా? పాపంలో బాధపడుతున్నాడు దేవుడు. నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. నీ పాపాలను ఒప్పుకోవాలి, నీవు ప్రాయశ్చిత్తం పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసును పొందిన జీవితాన్ని కలిగి క్రీస్తులో ఉండాలి. క్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు మారు మనసు పొందాలని. మరి మారు మనసు పొందే జీవితాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.